Hi Deem. So, three important rules for MBBS abroad for decision making in 2020-24. సో రూల్ నెంబర్ 1 వస్తుంది సార్, కంపల్సరీగా వచ్చేసరికి మీరు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో లేదో కంపల్సరీ చెక్ చేయండి. మనం ఏదైతే కంట్రీ అవ్వచ్చు, ఏదైతే యూనివర్సిటీ అవ్వచ్చు, సో ఈ కంట్రీ వేడికి ఉంటాయి కాబట్టి ఎన్ఎంసీ రూల్స్ అనేది మీరు వెళ్ళే కంట్రీ కంపల్సరీగా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో లేదో 100% చెక్ చేయండి. చెక్ చేయకపోతే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. సో రూల్ నెంబర్ 2, ఆ కంట్రీ వెళ్ళే కంట్రీ మనకి డెవలప్డ్ కంట్రీ కాదా చెక్ చేసుకోండి. డెవలప్డ్ కంట్రీ అయితే మనకి ఏంటంటే సెక్యూరిటీ పరంగా అవచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరంగా అవచ్చు 100% ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అవచ్చు, యూఎస్ఎంఎల్ అవచ్చు, ఈజీగా క్రాక్ చేయడానికి బాగుంటుంది మెడికల్ పీజీకి. తర్వాత వచ్చేసరికి అది మన ఫ్రెండ్లీ కంట్రీ కాదా చెక్ చేసుకోండి. ఎందుకు ఫ్రెండ్లీ కంట్రీ అని చెప్పేది, సో మనం ఏంటంటే ఆ కంట్రీలో 6 years సార్ ఎంబీబీఎస్ అంతా మనం కంప్లీట్ చేసుకున్నంత ప్రాపర్గా ఉండాలి కాబట్టి ఏదైనా రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అవచ్చు, వీసా రూల్స్ అవ్వచ్చు, లేదంటే అక్కడున్న మనకున్న వాళ్ళ పీపుల్స్ అవ్వచ్చు, కంట్రీ పీపుల్స్ అవ్వచ్చు, మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఫ్రెండ్లీ కంట్రీ అయితే. సో ఈ 3 రూల్స్ అనేది 100% ఫాలో అవ్వండి ఎంబీబీఎస్ అబ్రాడ్.